ఓకే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ అడ్డా. ఈరోజు మనం ఒక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాము. సో చాలా రోజుల నుంచి చాలా వర్క్షాప్స్ పోతే మనల్ని అడుగుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే, అందరూ రోబోట్ చేస్తున్నారు కానీ ఆర్ఎఫ్ మాడ్యూల్తో చేస్తున్నారు, ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ రిసీవర్స్తో. నేను ఈరోజు మీ ముందుకు కొత్తగా ఎన్ఆర్ఎఫ్ఎల్ మాడ్యూల్తో మీ ముందుకు ఒక ప్రాజెక్ట్ను తీసుకొని వచ్చాను. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ట్రెడిషనల్ ఆర్ఎఫ్ రోబోట్ ఏం చేస్తుందంటే, it will consume more power and it will provide short distance. సో ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి మనం లెస్ పవర్ ఎక్కువ రేంజ్ కావాలంటే మనం ఎన్ఆర్ఎఫ్ మాడ్యూల్తో మనం మీ ముందుకు వచ్చేసాం ఫస్ట్. సో నేను ఫైనల్గా చేసిన ప్రాజెక్ట్ ఇది, ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రాన్స్మిటర్ పార్ట్. సో ఆ ట్రాన్స్మిటర్ పార్ట్లో మెయిన్గా మనకు ముఖ్యంగా ఉండేది ఒకటి జాయిస్టిక్, సెకండ్ వన్ ఎన్ఆర్ఎఫ్ఎల్ ట్రాన్స్మిటర్ రిసీవర్, థర్డ్ వన్ నానో మనం యూజ్ చేస్తున్నాం. వెనకాల పవర్ అప్ చేయడం కోసం పవర్ సప్లై బ్యాటరీస్, అది ట్రాన్స్మిటర్ పార్ట్. కమింగ్ టు సెకండ్ పార్ట్లో మనకు ముఖ్యంగా ఉండేది ఏంటంటే 4 మోటార్స్, బిఓ మోటార్స్, వాటి యొక్క 4 వీల్స్. సో ఫ్రంట్ పార్ట్లో మనం ముఖ్యంగా యూజ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఆర్డినో యూనో ఒకటి యూజ్ చేస్తాం, మోటార్ డ్రైవర్ మాడ్యూల్ యూజ్ చేస్తాం, పవర్ సప్లై కోసం పైన 3 బ్యాటరీస్ 3.5 volts బ్యాటరీస్ యూజ్ చేస్తాం, ఓకేనా. సో మనం లెట్స్ టెస్ట్. సో వర్కింగ్ను మనం చూద్దాం, వెదర్ ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి నేను అన్ని కాంపోనెంట్స్ని తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే రోబో చాసిస్. రోబోట్ను ఫిక్స్ చేయడానికి మనకు చాసిస్ అవసరం, ఆ రోబో చాసిస్. సెకండ్ వన్, సో పవర్ సప్లై ఇవ్వడానికి బ్యాటరీ సాకెట్ 2 బ్యాటరీ సాకెట్ ట్రాన్స్మిటర్కు. సో నెక్స్ట్ అలానే 3 బ్యాటరీ సాకెట్ ఫర్ రిసీవర్ సైడ్ 3 బ్యాటరీ సాకెట్స్, ఓకే. తర్వాత 4 వీల్స్. సో రోబోకి ఆల్సో 4 వీల్స్. తర్వాత మనకు పవర్ సప్లైకి బ్యాటరీస్. తర్వాత ఇవి ఏంటంటే బీఓ మోటార్స్ అంటాం కదా, ఆ బీఓ మోటార్స్ 4 బీఓ మోటార్స్ మొత్తం. తర్వాత ఆ మోటార్స్ను డ్రైవ్ చేయడానికి మనకు L293D మాడ్యూల్ కావాలి కాబట్టి ఆ L293 మాడ్యూల్ తీసుకొని వచ్చేసాం. తర్వాత ట్రాన్స్మిటర్ సైడ్ మనకు కావాల్సిన ఆర్డినో నానో. సో ఆర్డినో నానో ఒకటి కావాలి, తీసుకొచ్చాం. సో తర్వాత ట్రాన్స్మిటర్ సైడ్ కంట్రోలింగ్ ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ కోసము జాయిస్టిక్ తీసుకొని వచ్చేసాం. చివరగా వాటన్నిటిని సాల్డరింగ్ చేయడం కోసం పీసీబీ బోర్డ్ తీసుకొని వచ్చాం. సో తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఎన్ఆర్ఎఫ్ఎల్ మాడ్యూల్. ఈ ఎన్ఆర్ఎఫ్ఎల్ మాడ్యూల్ ట్రాన్స్మిటర్ సైడ్ ఒకటి, రిసీవర్ సైడ్ ఒకటి, మొత్తం 2 ఎన్ఆర్ఎఫ్ఎల్ మాడ్యూల్స్. సో ఇవి ఓవరాల్గా మనకు కావాల్సిన కాంపోనెంట్స్. సో నేను ఒక క్లోజ్ లుక్లో అన్ని కాంపోనెంట్స్ని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇవి ఓవరాల్గా మనకు కావాల్సిన అన్ని కాంపోనెంట్స్, ఓకే ఫ్రెండ్స్. మనము ఇప్పుడు దీన్ని ఎలా మేకింగ్ చేయాలో మనం చూద్దాం ఇప్పుడు, ఓకేనా. లైక్
ఫస్ట్ మనం ట్రాన్స్మిటర్లో పవర్ బటన్ ఆన్ చేస్తున్నాము, తర్వాత అలానే పవర్ ఆన్ అయింది, అలానే రిసీవర్ సైడ్ కూడా పవర్ బటన్ ఆన్ చేస్తున్నాము, పవర్ బటన్ ఆన్ చేసేసాం, పవర్ ఆన్ అయింది. సో ఇప్పుడు మనం కంట్రోల్స్ చూద్దాం, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అన్నీ కూడా. రైట్, సో నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ రైట్ అన్నీ మూవ్ చేసేస్తున్నాను చూడండి. రైట్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్, సో బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అన్నీ నేను ఆపరేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం ఈ రోబోట్ను మల్టిపుల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ విధంగా కావాలనే మూవ్ అవుతుంది. సో స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సో మనకు సో మెనీ ఆర్డర్స్ వచ్చాయి, అందుకే వాటిని కూడా మనం తయారు చేస్తున్నాము. దీన్ని సో మెనీ అప్లికేషన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. నీకు ఇలా చూపిస్తానే నువ్వు ఎక్కడ